చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. అమ్మా, ఈరోజు మే 13 నాడు పార్లమెంట్ ఎన్నికలున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులు 5 సంవత్సరాలుగా మన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏం చేసినారు మన నియోజకవర్గాలు. కానీ ఈ రోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా ఆదిశీలను మొన్న ఎమ్మెల్యే గెలిపించినారు. నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో గతంలో పార్లమెంట్ మెంబర్ గా, ఇప్పుడు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నా. మేమందరం మీకు సరి అయిన విధంగా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మీ అందరికీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటే మాకు మరింత బలాన్ని ఇచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజేంద్రరావు గారు పోటీ చేస్తా ఉంటుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కానీ, అదేవిధంగా మరి టీఆర్ఎస్ అభ్యర్థికి చాలా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తోచే పరిస్థితి లేదు. ఇలా అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎలా పోతున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. మీరు చెప్పిన చేస్తున్నారా? ఇలా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసిన ఒకసారి చేయలే ఉంటుంది. ఎక్కలేక ఎక్కిరాలేదా? అందరూ ఆర్టీసీ బస్సులో మహిళలు ఫ్రీ పోతురా లేదా? గట్టిగా 500 రూపాయల సిలిండర్ వస్తుందా? ఎక్కడన్నా సిలిండర్ కు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మా పార్టీ నాయకులకు చెప్పండి. రానోళ్ళుంటే మండల పార్టీ మండల ఎంఆర్ఓకి చెప్పమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీని గృహజ్యోతి కింద మీ అందరూ కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో 3500 ఇండ్లను వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇచ్చినాం. రాబోయే కాలంలో అంబేద్కర్ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆగస్టు నెలల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామనేటువంటి మాట చెప్పినారు. అదే కాదు, వచ్చే వానాకాలం పంటకు క్వింటాలు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. 4000 పెన్షన్ కావచ్చు, గృహజ్యోతి కింద, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 కావచ్చు, అన్ని కూడా అమలు చేస్తాం. మీ ఆశీర్వచనంతో సీనన్న, నేను ఎమ్మెల్యేల అసెంబ్లీకి పోయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి అసెంబ్లీ గల్లా చూస్తే గల్లా ఖాళీ. 60 ఏళ్లలో ఆంధ్రలో మనం కలిసి ఉండి వేరు పడ్డనాడు మనం వేరు పడితే 60,000 కోట్ల అప్పుండి గల్లాల పైసలతో ఇచ్చినాం. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినాడు. అటువంటి పరిస్థితులలో మళ్లీ ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇలా మీ ముందుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన భవిష్యత్తులో కూడా చేస్తాం. దయచేసి ఆది శ్రీరన్నకు కానీ నాకు కానీ ఈ జిల్లా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మా పార్లమెంటు సభ్యులు గెలిచినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకేం లేవు. ఇంతకుముందు ఆ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అయిన వరంగల్ జిల్లా 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్. నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా, కనీసం మిమ్మల్ని కూడా కలవలేనటువంటి వ్యక్తి, మిమ్మల్ని పరిచయం చేసుకుని ఏం సమస్యలున్నాయో అడిగి రిసీవ్ చేసుకోలేనటువంటి ఆ వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ అని అమ్మా, రాముడి కళ్యాణం మన శ్రీరామనవమి అయిన పేరు అందరు మీరు శ్రీరామనవమికి ఏం రాలేదా? పోలే. అక్షింతలు ఎప్పుడు ఇస్తారు తల్లి? అక్షింతలు రాముడి కళ్యాణానికి ఇస్తారు. కానీ మనకు ముందే అక్షింతలు వచ్చి అక్షింతలు వచ్చినాయా అని అడుగుతా ఉండే. అట్లనే రాముడు దేవుడు గుళ్ళు ఉండాలి, గుండెల్లా భక్తి ఉండాలి. మననేమో దేవుడు ఫోటో ఇంటింటికి వచ్చి అయ్యా ఓట్లు ఏమని అడుగుతా ఉండు. 10 ఏళ్లలో నువ్వేం చేసావు చెప్పాడు కదా. 10 ఏళ్లలో మనకి ఏమైనా చేసింటే బీజేపీ ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయాన్ని చేస్తానని
రైతులకు పెన్షన్ ఇస్తానది, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తానది, అవన్నీ మేలే. ఇవాళ ఇంకా ఘోరంగా ప్రధానమంత్రి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ ప్రధానమంత్రి పదవికి కూడా అపవాదు తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా అందుకే ఎండ ఉంది, ఎక్కువ సమయం తీసుకో, దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బతకాలన్నా, రేపు మీరంతా స్వేచ్ఛగా ఉండాలన్నా, ఓటు వేసుకోవాలనుకున్నా, మీ ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఒక్కసారి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే దేశం నుంచి రాష్ట్రం నుంచి పైసలు తీసుకొచ్చి అన్ని పనులు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తప్పకుండా